ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్న, టెంపుల్ వెళ్ళి ఉసిరికాయ దీపం వెలిగించి ఈసారి ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఇంట్లో వాళ్ళతో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో పొద్దున్నే పూజలు, తలస్నానాలు, దేవుడి దర్శనాలు, కొబ్బరికాయ ఇలా ఉంటుంది కదా. కొబ్బరి నీళ్ళు నాకైతే చాలా ఇష్టం. అవి తాగేసి ఇలా దీపాలను ఇంట్లో కాసేపు నీళ్ళలో వేసి వాటిని క్లీన్ చేయడం ఉంటుంది. అమ్మమ్మ అన్ని దీపాలలో నూనె పోస్తుంది, నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. అన్నిట్లో దీపాలలో నూనె పోసి ఫస్ట్ గేట్ దగ్గర పెడతాం మేము. గేట్ బయట ఇలా ఫ్లవర్స్ అవి చాలా బాగా అనిపిస్తుంది. గేట్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినాం. తర్వాత తులసి దగ్గర అమ్మ పెడుతున్నది చూడండి. తులసికి అలా డెకరేట్ చేశాము చూడండి. తులసి దగ్గర అలా పూలతో డెకరేట్ చేసి ఇలా అన్ని దీపాలు వెలిగిస్తుంది అమ్మ. అండ్ తర్వాత నేను కూడా మిగతా దీపాలు కొన్ని అక్కడ పెట్టాను. వెలిగించి దేవునికి అలా దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు దీపాలు వెళ్తే ఇంట్లో అంత వెలుగు బ్రైట్గా అనిపిస్తుంది. చాలా కడప దగ్గర దీపాలు పెట్టినాం. ఇలా అమ్మ తులసికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టింది, పువ్వు వెళ్ళింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తులసి దగ్గర ఇలా దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం ఏముండదు, ఓన్లీ ఇంట్లోనే తులసి దగ్గర దర్శనం చేసుకుంటాం. అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే స్వీట్ కంపల్సరీ కదా, గులాబ్ జామ్ చేసుకొని తినేసాం. ఈ రోజుకి ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.